ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి విషయం గురించి కూడా మాట్లాడదాము. అంతకంటే ముందు నిన్న చెప్పాను, ఎవరైతే అవుట్‌సోర్సింగ్ వర్క్ చేస్తున్నారో మీకు వాళ్ళు కాంపిటీషన్‌గా ఉండొచ్చు అనేసి. ఎందుకని కూడా నేను డిస్కస్ చేశాము. కాకపోతే మనకి ఆ డేటా ఎంతమంది ఉన్నారని డేటా కావాలి కాబట్టి నేను మన అడ్మిన్ గారిని అయితే అడగడం జరిగింది. మన అడ్మిన్ గారు ఏమంటున్నారంటే, ప్రస్తుతం నేను వర్క్ చేసిన కోడ్లు చెప్పగలను. ఇంకో 2, 3 కోడ్లు అయితే చెప్పగలను. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కోడ్ చెప్పాలంటే కష్టం కదా వాళ్ళ డేటా అనడంతో మరో అడ్మిన్ వాళ్ళ అడ్వకేట్‌గా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే వితిన్ 3 డేస్‌లో మేమైతే డేటా కలెక్ట్ చేసి ఇస్తాము. ఇన్ కేస్ ఫెయిల్ అయితే మేము లీగల్గా ఆర్టీఐ కూడా ఫైల్ చేసి మీకు డేటా అనేది ఇస్తామని చెప్పారు. ఓకేనా. సో ఇంతలోపల మీరు మీ కాంపిటీషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా ఆర్టీఐ ఫైల్ చేయొచ్చు. ఓకేనా. అంతకంటే ముందు ఒక విషయం అండి, ఇది ఏదైతే ఈ వీడియో చూసారంటే ఆల్రెడీ మనం ఫాలో అవుతున్న వాళ్ళ కోసం ఉద్దేశించి మాత్రం చేస్తున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి. మిమ్మల్ని ఉద్దేశించి ఈ వీడియో చేయడం లేదు. ఓకేనా. ఓకే, టాపిక్లో వచ్చేద్దాము. సోషల్ మీడియాలో కనబడుతున్న కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది కరెక్టా అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్న ఎక్స్ప్లెనేషను మీరు అర్థం చేసుకోగలిగితే మీరే డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా. ఇక 2 ఫ్యాక్టర్ మెన్షన్ చేస్తే దీంట్లో సబ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సెకండ్ పాయింట్ చూసారంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ, ఇది ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ పాయింట్ సబ్ పాయింట్స్ అనే చూడండి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నాను కదా, దీంట్లో చూసారంటే జెండర్ తెలియాలి, ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఉమెన్ రిజర్వేషన్ ఉంది. సెకండ్ విషయం చూసారంటే వాళ్ళు ఏ క్యాస్ట్ కింద పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ విషయం చూసారంటే వాళ్ళు లోకల్ కింద అప్లై చేసుకున్నారా, నాన్ లోకల్ కింద అప్లై చేసుకున్నారా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే ప్రతి 6 మంత్స్కి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి అప్ టు 20 మార్క్స్కి ఇది కూడా తెలియాలి. ఇవి ఏవి తెలియకుండా ఖచ్చితంగా మనం కట్ ఆఫ్ చెప్తున్నాం అంటే అది చీకట్లో రాయేసినట్టే, అది తగలొచ్చు తగలకపోవచ్చు. ఓకేనా. సో 100% ఇదే అని కట్ ఆఫ్ అయితే చెప్పలేము. మరి సేఫ్ స్కోర్ ఏమైనా చెప్పగలరా సార్ అంటే ఇప్పుడు నేను చెప్పిన అదే కదండి. కాకపోతే అడ్మిన్ ఏమంటున్నారంటే 1 కోటి 2 కోటి అయితే చెప్పగలరు, ఎందుకంటే నేను అక్కడ వర్క్ చేస్తున్నా కాబట్టి చెప్పగలుగుతారు. కానీ అన్ని కోట్లకి అయితే కష్టము. ఓకేనా. డేటా కావాలి.